నేటి ముఖ్యాంశాలు. రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఆర్ఓ శ్రీనివాసరావు వెల్లడి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్కే తాండూర్ బీజేపీ టికెట్, అధిష్టానం నిర్ణయం. పారాషూట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు అడిగే హక్కు లేదు, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించండి. తాండూర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ఎంపీ విష్ణుప్రసాద్. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తా గిరిజన నాయకులు వాసు పవర్. రోహిత్ రెడ్డి బీసీలకు ఎంతో కృషి చేశారు, బీఆర్ఎస్ యోజన విభాగం నాయకులు. బీఆర్ఎస్ పై లవ్ ఉంటే కండువా కప్పుకో రాజ్ కుమార్, బీజేపీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రేపు శుక్రవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని తాండూర్ ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, నామినేషన్లను సమర్పించే వ్యక్తితో పాటు నలుగురికి మొత్తం 5గురికి మాత్రం కార్యాలయానికి రావచ్చని, కార్యాలయానికి 100 మీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆర్ఓ కార్యాలయానికి 3 వాహనాలు లేదా అంతకన్నా తక్కువ వాహనాలను అనుమతిస్తామని, నామినేషన్ వేసే వ్యక్తి 3 కంటే ఎక్కువ వాహనాలు కార్యాలయానికి అనుమతించబడదని ఆర్డీఓ శ్రీనివాసరావు సూచించారు. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో 2,36,363 మంది ఓటర్లు ఉన్నారని, 155 సమస్యాత్మక కేంద్రాలు, 51 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, 23 రూట్లు ఉన్నాయని, దాదాపు 1000 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. నామినేషన్ వేసే వ్యక్తి నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలని, ఏదైనా పార్టీకి చెందిన వ్యక్తికి ఒక్కరు మాత్రమే ప్రపోజల్ చేయవచ్చని, స్వతంత్ర అభ్యర్థికి మాత్రం 10 మంది ప్రపోజల్స్ ఉండాలని శ్రీనివాసరావు తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని శ్రీనివాసరావు కోరారు. గురువారం ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ శేఖర్ గౌడ్, సిఐలు ఆర్ఓ కార్యాలయాన్ని పరిశీలించారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈ నామినేషన్ సంబంధించిన వ్యక్తి, నామినేషన్ చేసేటువంటి వ్యక్తితో పాటు 4 వ్యక్తులు, అంటే మొత్తం 5 మంది మాత్రమే ప్రవేశం ఉంటుంది. 100 మీటర్ల పరిధిలో మాత్రమే అలా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా వాహనంలో కూడా 3 వెహికల్స్ కూడా 3 వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనికి సంబంధించి మన కాన్స్టిట్యున్సీ పరిధిలో 269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అండి. అదేవిధంగా 2,36,363 మంది టోటల్ ఓటర్స్ ఉన్నారు. 155 వచ్చేసి మనకు లొకేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. టోటల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చి 51 ఉన్నాయి. రూట్స్ వచ్చేసి 23 ఉన్నాయి మన నియోజకవర్గం పరిధిలో. కనుక సంబంధిత ప్రజలు మాకు ఎలక్షన్ సమయంలో సహకరించగలని కోరుతున్నాము. దీంట్లో భాగంగా మా ఎలక్షన్ సిబ్బంది దాదాపు 1000 మంది వరకు ఈ ఎలక్షన్ విధుల్లో పాల్గొంటారు. లొకేషన్స్ మీన్స్ అంటే ఇప్పుడు ఐడెంటిఫై పిఎస్ నెంబర్స్ ఈ 10,000 రూపీస్, 10,000 రూపాయలు. ఎస్సీఎస్టీలకి ఏమన్నా, ఎస్సీ 5,000 రూపీస్. ఇంకా థర్డ్ జెండర్స్ కానీ అట్లా ఏమన్నా పత్రము సమర్పించాము ఆధారం. ఈ క్యాండిడేట్స్ ఏమేమి పాటు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ టోటల్ 8 అమ్మా. 2 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కవర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ వైట్ రావాలి. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్తోనే 2 ఫొటోస్, 10,000 రూపీస్ డిపాజిట్, ప్లస్ ఆయనకు ఓటర్గా నమోదున్నటువంటి ఎక్స్ట్రాడ్ కాపీ, అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి సర్టిఫై చేసినటువంటి కాపీ దాంతో పాటు ఇది సబ్మిట్ చేయాలి. ప్లస్ నామినేషన్ పత్రం ఫిల్అప్ చేస్తాం. ప్లస్ దీంతో పాటు అఫిడవిట్ కూడా వాళ్ళకి ఆస్తులు, ఆదాయం. బీ ఫామ్ పొందినటువంటి నేషనల్ రికగ్నైజ్డ్ రిజిస్ట్రేషన్ పార్టీకి సంబంధించి బీ ఫామ్ పొందిన వ్యక్తికి ఒక ప్రపోజల్ ఉండాలి. ఇండిపెండెంట్కి మాత్రం 10 మంది ప్రపోజల్స్. ఓటర్గా నమోదు ఉండాలి. కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా
బ్యాంక్ అకౌంట్ ఒకటి ఎవరికి క్యాండిడేట్ ఎవరైతే నామినేషన్ చేస్తారో నామినేషన్ చేసే వ్యక్తి నాకు బ్యాంక్ భారతీయ జనతా పార్టీ తాండూరు అభ్యర్థిగా మురళీకృష్ణ గౌడ్కు అధిష్టానం టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం అధిష్టానం మురళీకృష్ణకు ఫోన్ చేసి బీజేపీ తరఫున తాండూరులో ప్రచారం నిర్వహించుకోవాలని కోరారు. ఇన్ని రోజులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మురళీకృష్ణ గౌడ్కు టికెట్ ఇవ్వరాదని అడ్డుపడినట్లు తెలిసింది. కానీ తాండూరు బీజేపీ అభ్యర్థిగా మురళీకృష్ణ సరైన వ్యక్తి అని అధిష్టానం నిర్ణయించింది. అందుకు మురళీకృష్ణ గౌడ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 20 రోజుల క్రితం ఇదే విషయాన్ని చెప్పి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పారాషూట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని అడికిచెర్ల, ఊరెంటి తాండా, బాయిమి తాండా, పాషాపూర్ తాండాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఈ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మండల పార్టీ అధ్యక్షులు కోయిత్ శ్రీనివాస్, పెద్దెముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షులు అడికిచెర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్చారి, ఎంపీటీసీల మండల అధ్యక్షులు ధన్ సింగ్, పాషాపూర్ సర్పంచ్ భరత్, సీనియర్ నాయకులు రమేష్ యాదవ్, నరేష్ రెడ్డి, షిబ్లీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జయరాం, లక్ష్మణ్ నాయక్, సంగమేశ్వర్, డివై ప్రసాద్, మాధవరెడ్డి, చిట్టెప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. One, two, one, ready. Current మాటెత్తే అపోజిషన్ వాళ్ళు ఉన్నారు. కరెంట్ మాటెత్తే అపోజిషన్ వాళ్ళు ఉన్నారు. రోహిత్ అన్న గెలుస్తుండు తాండూరు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మన 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా మారిన విషయం మీకు అందరికీ తెలుసు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం మన రాష్ట్రం. మనకు ఆదాయం పెరిగింది, మన ఖజానాల డబ్బులు పెరిగినాయి. కాబట్టి పేద ప్రజలకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త మేనిఫెస్టోని మన ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు ఇక్కడ రైతు బంధు ఎంతమందికి వస్తుంది చేయలేపాలి, అందరికి వస్తుంది కదా. ఎంత వస్తుంది రైతు బంధు? 5,000 సంవత్సరానికి, 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి. మన పక్క కర్ణాటక రాష్ట్రంలో రైతు బంధు ఉందా? లేదు, రూపాయి కూడా ఇయ్యరు. అక్కడ ఎవరిది ప్రభుత్వం? కాంగ్రెస్ వాడు కాబట్టి ఇయ్యడు. కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఎంతసేపు ఇస్తున్నారు తెలుసా? కర్ణాటకలో కేవలం 3 నుంచి 5 గంటలు మాత్రమే ఇస్తున్నారు. 3 గంటలు ఇస్తున్నారు. మనకెంత ఇస్తున్నాము? 24 గంటలు ఇస్తున్నాము. మరి రైతుల పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి ఈ రైతు బంధుని 30 తారీఖు రోజు మీరు కారు గుర్తు కోటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే, మన కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ 10,000 రూపాయల రైతు బంధు 16,000 రూపాయలు చేస్తున్నాము. ఆసరా పెన్షన్ ఎంతమందికి వస్తుంది? ఎంత వస్తుంది? కర్ణాటకలో ఎంత పెన్షన్? 1,000 రూపాయలు మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 2,000 ఎవ్వరు కూడా ఇస్తలేరు. కర్ణాటకలో కాంగ్రెస్ వాడు కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. కానీ మన కేసీఆర్ 10 ఏళ్ల నుంచి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆదాయం పెరిగింది. 30 తారీఖు రోజు మన కారు గుర్తుకు ఓటేసి
మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే, కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ 2000 రూపాయల పెన్షన్ 5000గా వస్తుంది. కొడతలేదండి మా సప్పట్లు. రండి సరే, ఇప్పుడు మీ ముచ్చట చెప్తా ఇనండి. ఇక ఇప్పుడు మరి పెద్దవాళ్లకు, ఒంటరి మహిళలకు, వితంతులకు పెన్షన్ వస్తుంది. మిగతా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్లు కొట్టలేదు కదా, మరి మాకేం వస్తలేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఈసారి మన కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇక ఆడబిడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి 30 తారీఖు రోజు కారు గుర్తు కోటేసి మన ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇక ప్రతి నిరుపేద ఇంట్లో ఒక మహిళకు ప్రతి నెల 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఒక మహిళ కన్నాం, ఇక మా అత్తకు వస్తుంది నాకు రాదు కదా అని కోడలి పిల్ల సపోర్ట్లు కొడతలేదు. ఇది అన్యాయం కదమ్మా. అత్తున్నా అమ్మున్నా ఒకటే కదా. ఇక కోడలికి కూడా 3000. అదే ఇప్పుడు కొట్టింది, ఇప్పుడు అందరు కొట్టింది కాదు. మళ్ళీ రోజు పొద్దుగాల మీరు పొయ్యింట్లోకి పోతారు, వంటింట్లోకి వంట చేసిన పొద్దుగాల. ఇక పోగానే మీకు దయ్యం కనిపిస్తుంది. దయ్యం, భూతం, రాక్షసి, పిశాచి ఏమంటారు కనిపిస్తుంది. అవునా? భూత్ భూత్ దిక్తా సుభాషుభ. అగో ఏంది దయ్యం, ఏంది సిలిండర్. ఆ సిలిండర్ ని చూడంగానే ఇక మీరేమంటారు? అదే గ్యాస్ అంటారు. తెలిసి ఈ అమ్మ దీన్ని 1200 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది, ఎప్పుడైపోతుందో తెలియదు, మళ్ళీ 1200 బాయ్ అని చెప్పేసి మీరు బాధపడతారు. అవునా? అందుకే చాలా మంది మళ్ళా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. ఇక మన కేసీఆర్ మళ్ళీ ఈ రేటు ఎవరు పెంచిర్రు? 1200 ఎవరు చేసిర్రు? అదో అమ్మ నన్ను అంటుంది. నేను కాదే అమ్మ, నన్ను అన్యాయం చేయకుండా మీరు. నేను చేయలే, నేను పెంచలే, కేసీఆర్ పెంచలే, నరేంద్ర మోడీ పెంచిండు, బీజేపీ వాడు పెంచిండు. సపోర్ట్లు కొడతారు దీనికి. దేనికి సపోర్ట్లు కొట్టాలి? మరి మన ఆడబిడ్డలు మళ్ళీ ఆ పొయ్యి ఇంట్లో కట్టెల పొయ్యి మీద కూర్చొని కంట్లో నీళ్లు పెడుతున్నారు. కంటి నిండా కళ్ళు నీళ్లు కారుతున్నాయి అనే భావనతోని మరి ఎవ్వరు కూడా అట్లా బాధపడొద్దు, ఎవ్వరు కూడా కన్నీళ్లు పెట్టొద్దు అని చెప్పే భావనతోని 30 తారీఖు రోజు కారు గుర్తు కోటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని, మన కేసీఆర్ ని సీఎం చేస్తే 1200 సిలిండర్ కేవలము 400 రూపాయలకు మాత్రమే. కొట్టుండమా సప్పట్లు. నాగానే మీకు రేషన్ బియ్యం ఇస్తుండు కదా, 5 దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఆ దొడ్డు బియ్యాన్ని ఎంతసేపు ఉండాలి అని చెప్పి ఒకటి మొత్తుకుంటారు. బువ్వ నోట్లకు దిగుతలేదని ఒకటి, అరుగుతలేదని ఇంకొకటి. మళ్ళీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నామని చెప్పి చాలా మంది నిరుపేదలు బాధపడుతూ ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు ఈ ఎన్నికలు అయిపోగానే 30 తారీఖు రోజు మీరు కారు గుర్తు కోటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయగానే దొడ్డు బియ్యం బంద్, సన్న బియ్యం షురు. కేసీఆర్ బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాం 30. మరి మీకేమో మీరు అమ్ముకోలేని పరిస్థితి. అందుకనే మొట్టమొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్లన్నా భూములు అలకిచ్చేసినాం, మళ్ళీ ఆ భూములు వాళ్ళే సాగు చేసుకుంటున్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలు సాగు చేసుకుంటున్నారు. మనకు అట్లాంటప్పుడు వాళ్ళకు పూర్తి అధికారం ఇద్దామని చెప్పి లావణి పట్టాలన్నీ కూడా 30 తారీఖు రోజు మీరు కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ ని గెలిపించిన తర్వాత లావణి పట్టాలన్నీ కూడా పట్టా భూములను చేస్తున్నాము. మీకు పూర్తి అధికారం ఇస్తూ మీరు వాటిని అమ్ముకునే అధికారాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. కంటే 10 సంవత్సరాల ముందు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను, మహిళలను, యువతను ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలే. గ్రామాల అభివృద్ధికి అయితే గాలికి వదిలేసి ఉండే. కానీ మనం తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణని ఈరోజు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పథం తీసుకెళ్తూ ఈరోజు
పాషాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు అందని గడప అంటూ లేదు. ప్రతి గడపకు ప్రతి ఒక్కరికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో వస్తున్న సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంటు ఉంటుందా ఉండదో తెలియదు. రైతులకు పెట్టుబడి బాగుపడుతుందని నమ్మి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రైతులకు 24 గంటల కరెంటు, అది కూడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు. పెట్టుబడులకు కూడా మన అప్పులు చేయొద్దు అని భావించి పెట్టుబడులు కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు పేరుతో ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్న ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రికి దక్కింది. రైతు బీమా, ఎవరైనా రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలు కావద్దని చెప్పి మరి ఆ రైతు కుటుంబం రోడ్డు పాలు అయ్యేది. అయితే మన కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా 5 లక్షల రూపాయలు బీమా ఇస్తూ ఉన్నారు. పాషాపూర్లో కూడా 7 మంది రైతులకు 5 లక్షల చొప్పున 35 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా మన రైతు కుటుంబాలను ఆదుకున్నాం. ఇక మహిళల విషయానికి వస్తే కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఈ విధంగా పెద్ద ఎత్తున మహిళలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు ప్రతి బిడ్డను, ప్రతి ఆడబిడ్డను తన సొంత కుటుంబం లాగా కాపాడుకుంటున్న ఘనత మన కేసీఆర్కి దక్కింది. పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కల్పించిన ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం, మన కేసీఆర్. అయితే ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మరి మన గ్రామాల అభివృద్ధి అయినాయి. పాషాపూర్ గ్రామస్తుల అందరి ఆశీర్వాదం తీసుకుందామనే ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో మరి ఇక్కడ మీ ముందుకి మీ బిడ్డ రోహిత్ రెడ్డి మీ అందరి ఆశీర్వాదం తీసుకుందామని నుంచి రావడం జరిగింది. మరి వేదిక పైన ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలు, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికల్లో ప్రచారంలో మేము అందరం వచ్చినామని చెప్పి, అయితే గత 5 సంవత్సరాల ముందు మరి ఇక్కడికే మీ బిడ్డ రోహిత్ రెడ్డి వచ్చి మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన, నన్ను మీ బిడ్డగా భావించి ఒకసారి నన్ను గెలిపించండి, తప్పకుండా తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనకు కోవిడ్ ఉండడము, అదేవిధంగా ఎన్నికలు ఉండడం వల్ల మనం పెద్దగా అభివృద్ధి పనులు చేసుకోలేకపోయినాం. ఇక మిగిలిన 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల సమయంలో తాండూరు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున 1680 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని, ప్రతి తండను, ప్రతి వాడను ఈరోజు అభివృద్ధి చేసిన అని చెప్పి ఈరోజు నేను మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. నేను ఆ రోజు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామానికి, పాషాపూర్ గ్రామానికి అభివృద్ధి పనుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ 1,90,00,000 రూపాయలు అంటే గతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా మంది మరి మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చూసిర్రు గతంలో మళ్ళీ ఎన్ని నిధులు వచ్చేటివి గత పాలకులు ఉన్నప్పుడు. మరి 1,90,00,000 రూపాయల నిధులు వచ్చినాయంటే మరి ఆ ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సమస్యలు మిగిలిన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా రానున్న రోజుల్లో నేను పరిష్కరిస్తాను, పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 13 లక్షల బిల్లు అయితే మళ్ళా ఈ గరీబ్ వాళ్ళు అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఆగమాగమవుతున్నారు. అందుకనే మన కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే పథకం ద్వారా 30 తారీఖు రోజు మీరు కారు గుర్తుకి ఓటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే,
కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయగానే ఈ 5 లక్షల పరిమితిని 15 లక్షలకు పెంచుతున్నాము. ఇక ఈడ డ్వాక్రా మహిళలు ఉన్నారా? ఉన్న చేతులు లేకుండా గురువారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తమిళనాడు ఎంపీ విష్ణుప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణుప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీముల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను, స్కామ్లను ప్రజలకు వివరించాలని విష్ణుప్రసాద్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎని మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, దారా సింగ్, ఉత్తమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. इसलिए मैं कैंडिडेट और श्री शिवा से कोऑर्डिनेट कर रहा हूँ. मैं 2-3 कॉन्स्टिट्यूंसी मीटिंग खत्म किया और उधर तो एक्टिवेट तो कर लिया, मगर आज इधर आकर मैं सेल्स के लिए बुलाया, सेल्स कमेटी को मिलने के लिए, उसके लिए क्या इशू है, उनको कैसे एक्टिवेट और इन्वॉल्व करना है. भैया పార్లమెంట్ సభ్యులు గౌరవ పెద్దలు విష్ణుప్రసాద్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 4 మండలాల మండల పార్టీ అధ్యక్షులకు, పట్టణ పార్టీ అధ్యక్షులకి, వివిధ జిల్లా అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, సార్ మీకు అందరూ కూడా తెలుసు మనం కమిటీ చేస్తున్నాం. కమిటీలు ఏ విధంగా ఈరోజు గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉన్నారు, మనం ఏ లెవెల్కి వెళ్ళాము, బూత్ కమిటీలు ఎంతమంది ఎన్ని మండలంలో బూత్ కమిటీలు ఇచ్చారు, ఆ కమిటీలు మండల కమిటీస్ కూడా యూత్ కమిటీ కానివ్వండి, మహిళా కమిటీ కానివ్వండి,
ఎస్సీసీఎల్ కమిటీ కానివ్వండి, ఎస్టీసీఎల్ అన్ని కమిటీ వేసినా లేదా మనం అందరూ కూడా ఒకసారి ఇప్పటికే లేదైంది. ఈ మధ్యలో డిస్టర్బెన్స్ రావడం, ఇప్పుడున్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా ఈ 2 నెలల ముందే అపాయింట్ కావడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఇంకా కూడా మీరు దయచేసి ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఇంపార్టెంట్. మీరు పార్టీ అధ్యక్షులు మాత్రం ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఆశావాసిగా తీసుకోకుండా నా దగ్గర ఒక బాధ్యతల పోస్టులో ఉన్నాం. మనం అంతా కూడా మనకందరికీ ఈరోజు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని మనం నిగ్గచ్చిగా మనందరూ నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దయచేసి ఏదో నా చెప్పలేదు, మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు కోఆర్డినేషన్ చేసే బాధ్యత మీకు ఉంది. పట్టణంలో ఉన్నటువంటి తాండూరు టౌన్ అధ్యక్షులు కూడా దయచేసి మీరు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. మీకు అందరూ కూడా నేను ఒక అభ్యర్థిగా మీకు ఎల్లగెల్లో అందుబాటులో ఉండదు. దయచేసి అందరూ కూడా నేనే చెప్పాలంటే కాదు, కోఆర్డినేషన్ ఇక్కడ కూడా నేను వాస్తవాలు చెప్పాలంటే ఇక్కడికి రావడం కూడా కొత్తనే. మీరు కోఆపరేషన్ చేసేది చాలా ఉంది. నాకు చెప్పలేదని చెప్పి నాకు పోటీ చేయాలని చెప్పి ఇంకా దూరం పోతున్నారు. దయచేసి సార్ ఏసీ సార్ మన ఎంపీగా రావడం కూడా అందు గురించి మీకు రావడం జరుగుతుంది. కానీ 2 రోజులకు ఒకసారి వస్తారు. మనం ఏం చేస్తా ఉన్నామో మన పని విధానం కూడా తెలుసుకోవడానికి మనకి ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర కూడా కంటిన్యూ సార్ ఇక్కడనే ఉన్నాడు. వారి దర్శనంలో వారి ఆదేశానుసారం మనం అందరం కూడా పనిచేస్తాం. దయచేసి ఈ రోజు నుంచి మనము నిఖచ్చిగా పనిచేసి, ఎందుకంటే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో జనాలు ఈరోజు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం లీడర్లను కూడా ఐకమత్యమై కొత్త పాటని చెప్పి మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కొత్త పాటని చెప్పి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అది ఒక కోఆర్డినేషన్తో వెళ్దాం. ఈ ప్రజలు కూడా సార్ అయిన తర్వాత మండలం వైజ్ మనమంతా ఇప్పుడే కూర్చొని చిన్న చిన్న ఏదైనా సమస్యలు ఉంటే కూడా అవన్నింటినీ కూడా మండలం వైజ్ తీసుకొని రేపటి నుంచి మనం కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుపుకుంటూ మీరు ఇచ్చేటువంటి సూచనలు సార్ తప్పకుండా మేము చూసా తప్పకుండా పాటిస్తాం. దయచేసి మా పార్టీ అధ్యక్షులు, మా ఎస్సీసీఎల్ కానీ, మా మండల ఇప్పుడే మా సోదరులు కూడా మహిళా అధ్యక్షులు కూడా చాలా మంచి వాళ్ళకి ఇస్తారు, ఆడవాళ్ళకి ఇస్తుంది. తన కూడా మహిళా కమిటీలు ఇవ్వమా, ఇవన్నింటినీ కూడా రేపటి నుంచే దయచేసి ఫస్ట్ తాండూరు నియోజకవర్గంగా మన నియోజకవర్గంలో మండల కమిటీ కానీ గ్రామ కమిటీ కానీ రేపటి నుంచి స్టార్ట్ చేసి 2 రోజుల్లో కమిటీస్ అన్ని ప్రిపేర్ చేయాలని చెప్పి మీరు కూడా చెప్పుకుంటూ మండల కమిటీ వాళ్ళు కూడా మిగతా కమిటీస్ అనేది కూడా బూత్ కమిటీస్ వితిన్ 2 days లోనే ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి మీకు మనవి చేసుకుంటూ వీరికి నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కూర్చుకోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని గిరిజన నాయకులు భూ కైలాస్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసు పవర్ స్పష్టం చేశారు. అనవసరంగా సామాజిక మాధ్యమాల్లో తాను ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతున్నానని తన ఫోటోలు వీడియోలు పెట్టి వైరల్ చేయవద్దని కోరారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని వాసు పవర్ తెలిపారు. మన తాండూరు మిత్రులకు అందరికీ వాసు పవర్ తరపు నుంచి ధన్యవాదాలు. ఒకటి విషయం ఏంటంటే, ఎవరన్నా ఎక్కడన్నా కలిసినా చేసినా ఫోటోలు తీసి వైరల్ చేయడము అది చాలా తప్పు. రెండోది ఏమంటే, నేను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మనిషిని, బీఆర్ఎస్ పార్టీలని ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలకే పని చేస్తాను. మన రోహిత్ అన్న ఎమ్మడే ఉంటానో ఆయనకే గెలిపించే ప్రయత్నం నాతోని అయినంత వరకు మా ఎస్టీ వాళ్ళకి అందరికీ మా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నా. ఎక్కడన్నా ఏమన్నా కలిసినా నా డూప్లికేట్ వైరస్ చేసి పరేషాన్ చేసే పని చేయవద్దని మా మిత్రులకు అందరికీ నా వాసుపాలు కోరుకుంటున్నా. అన్న దయచేసి మళ్ళీ ఇంకోసారి ఈ పార్టీలో ఆ పార్టీలో అని నన్ను ఇన్వాల్వ్ చేయకండి, వేరే ఈ ఫోటోలు వైరస్ చేయకండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఒక్క మాట నాది వినండి. మనం తాండూరులోనే 4 రోజులైతే మన ఎలక్షన్ అయిపోతుంది, కానీ మనం తాండూరులోనే ఉండేటోళ్ళం, తాండూరులోనే బతికేటోళ్ళం, తాండూరులోనే సచ్చేటోళ్ళం. నేను బీఆర్ఎస్ మనిషిని, బీఆర్ఎస్ పార్టీ కోసమే రోహిత్ అన్న ఎట్టి పరిస్థితి లోపల గెలవాలని కోరుకుంటూ మా అందరు గిరిజనులకు కూడా ఒకటే మాట, బీఆర్ఎస్ పార్టీకే మనం ఓటు అని అంటున్నా. మీకు అందరికీ ధన్యవాదాలు. ఎవరేంటన్నా ఎప్పుడన్నా కలిసినా ఛాయ్ తాగినా ఇటువంటి ఫోటోలు పెట్టకండి అన్న, దయచేసి ఈ ఫోటోలు పెట్టకండి. జై బీఆర్ఎస్ పార్టీ, జై రోహిత్ అన్న.
బీసీల కోసం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 2 ఎకరాల స్థలంతో పాటు 2 కోట్లతో నిర్మించే బీసీ భవన్ కేటాయించారని, బీసీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు అనిల్ అన్నారు. ఆయనతో పాటు తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఆడిన కొంతమంది నాయకులు, ఆ నాయకునికి నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. బీసీల గురించి రోహిత్ అన్న 2 ఎకరాల భూమి కేటాయించి అదేవిధంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బీసీల కోసం, బీసీలు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళ గురించి 2 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత రోహిత్ అన్నకే దక్కుతుందని చెప్పి మీ అందరికీ సవాల్ చేస్తా ఉన్నాను. ఇంకో విషయం, రాజన్ననే కానీ షుగర్బయ్యే కానీ బీసీల గురించి వాళ్ళు ఉద్యమాలు చేసి పోరాడిరు. బీసీల గురించి ఎక్కడ ఏమైనా కూడా రోడ్లో కూర్చొని వాళ్ళ పనులు చేపించినటువంటి బీసీ నాయకులు అంటే వాళ్ళు. మీరు రాజకీయం కోసం రోహిత్ అన్న చేసే పనుల ఓర్వలేక ఈరోజు ఏవేవో మాట్లాడుతున్నారు. బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనార్టీలే కానీ అందరూ కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ సేవ చేసుకునే గొప్ప గుణం మన రోహిత్ అన్నకు ఉందని చెప్పి మీ అందరికీ సవాల్ చేస్తున్నాను. వాళ్ళంటే నాయకులు రాజన్ననే కానీ, షుగర్బయ్య కానీ, రమేషే కానీ, అమరేషే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాకు పేరు తెలియదు కానీ రాజన్న వెంట ఉన్న వాళ్ళందరూ బీసీల గురించి కొట్లాడినరు. అసలైన బీసీ నాయకులు వాళ్ళు. మేము కూడా బీసీ నాయకులమే. మేము కూడా గర్వంగా చెప్తున్నాం, తాండూరులో ఉన్న బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ బీసీలు ఏకమై ఈరోజు రోహిత్ అన్న బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను అందరికీ చెప్తా ఉన్నాను. మన రాజ్ కుమార్ అన్న గారు ఒక ప్రకటన చేశారు, ప్రెస్ మీట్ పెట్టి నిధులు తీసినాడు. అది బీసీల కోసమని, ఫ్యూచర్ కోసం కేసీఆర్ యొక్క చేసే పనిలో కూడా రోహిత్ అన్న ముందడుగులో ఉండడు. ఎలా ఉందంటే ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అనేది మన దగ్గరనే తాండూరుగా అయింది. కాబట్టి మంచి పనులు చేసిన నాయకుడు మన రోహిత్ అన్న. కాబట్టి ఎక్కడ కూడా 2 కోట్లు పెట్టి తక్కువ ఎక్కడైనా కూడా లేదు. 2 కోట్లు పెట్టి 2 ఎకరాల భూమిని ఇచ్చిన ఘనత మన రోహిత్ అన్నకే దక్కింది. ఎందుకంటే బీసీ భవనానికి అంటే మామూలే కాదని. కాబట్టి ఇంకొకటి చెప్పాలంటే తాండూరులో కూడా బీసీలకు లక్ష రూపాయలు ఇచ్చినడు నా ఖాళీలో, వాస్తవానికి నా ఖాళీలో లైట్ వాళ్ళ కూడా ఇంద్రమ్మ రాజు వాళ్ళ కూడా 3కి నేను మొన్ననే ఇప్పించాను. ఇప్పుడు స్టార్ట్ కాగానే ఇప్పించాను. కాబట్టి ఆ గంట కూడా రోహిత్ అన్నకే దక్కింది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి వార్డ్స్లో కూడా ప్రతి ఒక్కరికి 4, 3, 5 ఎక్కడెక్కడ జనాభా ఎట్టట్లుందో ఆ ప్రకారంగా రోహిత్ అన్న ఇచ్చిన ఘనత రోహిత్ అన్నకే దక్కింది. బీసీల గురించి మాట్లాడము ప్రతిపక్షాలు కానీ వాళ్ళు కానీ కేసు మన సెంట్రల్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాజ్ కుమార్ అన్న గారు మన తాండూరులో ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి ఆయన సలహా మేరకు సూచనలు ఇచ్చారు. అందరం సపోర్ట్ చేయాలి. రోహిత్ అన్నకు ఫ్యూచర్ చాలా బాగుంది. మనకు గెలుస్తుందో అన్న మన పనులు చాలా అయితే బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోహిత్ అన్న ఎంట ఉండి పని చేసి రాత్రి కష్టపడాలని చెప్పి ఆ రాజ్ కుమార్ గారు పిలుపునిచ్చినందుకు ఆ సభకు వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వక మా టీఆర్ఎస్ తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతూ పూజిస్తున్నాను. నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు బీసీల మద్దతు రోహిత్ అన్నకి అని చెప్పినందుకు ఆ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కటే సూటి ప్రశ్న, బీసీల మద్దతు రోహిత్ అన్నకే 2018లో రోహిత్ అన్నకే ఉండింది, ఇప్పుడు కూడా రోహిత్ అన్నకే ఉంటుంది. ఎందుకంటే బీసీలను కలుపుకపోయే ఏకైక వ్యక్తి రోహిత్ అన్ననే. మనం గతంలో చూసుకుంటే వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ ఒకటి ఉందని కూడా తెలియని సమయంలో బీసీలందరికీ కూడా 2 సార్లు అవకాశాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి రోహిత్ అన్న. అలాగే కొందరు నాయకులు బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణపై మాట్లాడడం జరిగింది. ఆర్ కృష్ణ అల్లాటప్ప నాయకుడు కాదు. ఆయన చేతి కింద ఉండి ఆయన ఆధ్వర్యంలో కొన్ని వందల వేల లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండి విదేశాల్లో చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తిపై చీఫ్గా మాట్లాడడం సరికాదు. అలాగే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఏదైనా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు కలిపి ముందుకు తీసుకుపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కేవలం రోహిత్ అన్ననే. ఈరోజు రోహిత్ అన్న
దాదాపుగా 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది చూసి ఓర్వలేకనే వాళ్ళు ఏదో వాళ్ళకు అవగాహన లేని మాటలు మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు రాజ్ కుమార్ అన్న గురించి తీసుకుంటే ఎప్పుడు కూడా బీసీలకు ఏ ఆపద ఉందని చెప్తే వెంటనే స్పందించి వాళ్ళకు రాత్రనక పగలనక సేవలు అందించిన వ్యక్తి ఆయన గురించి మీరు తప్పుగా మాట్లాడడం సరికాదు. ఆయనకంటూ ఒక టీం ఉంది. ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. ఆయన బీసీ సంఘానికి ఎవరు మీరని చెప్పి అడగడం చాలా విడ్డూరం. ఆయన ప్రతి దాంట్లో ముందుండి గతంలో ఎప్పుడు కూడా బీసీలకు వెన్నట్టుండి నడిచిన వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం సరికాదు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులారా, మీరు ఒక్కటి గమనించాలి. మీరు గుర్వించలాగా మర్చిపోతున్నారు. మీకు కింద ఉన్న నలుగురు మీకు తెలుస్తలేదు. మీ దగ్గర మీరు డేట్లో మీ దగ్గర ఒక బీసీ అభ్యర్థి రేస్లో ఉండే ఆయనను తప్పించి హాస్పిటలైజ్ చేసి మీరు మెంటల్ టెన్షన్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, అలాగే బలమైన క్యాడర్ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. బీసీలు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మీరు వాళ్ళని కాదని వాళ్ళ సేవలు ఇంకా చేయించుకుంటున్నారు. మీకు అర్థమవుతలేదు. మీరు మోసపోతున్నారు. బీసీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలను ముందరికి తీసుకుపోయి ఏకైక వ్యక్తి రోహిత్ అన్ననే ఈరోజు బీసీ భవన్ 2 ఎకరాలు కేటాయించి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చి భవిష్యత్తులో కూడా ఇంకా ముందు మీకు ప్రెగ్నెంట్ ఉంటామని చెప్పిన ఏకైక వ్యక్తి రోహిత్ అన్న. అలాంటి వ్యక్తి గురించి కాంగ్రెస్ పార్టీకి తాండ్రులో నామరూపాలు లేవు. ఇక్కడ బీసీ అభ్యర్థులు చాలా మంది ఉన్నా కూడా మీరు ఎక్కడో పరిగణించే క్యాండిడేట్ తెచ్చుకొని నిలబెట్టినప్పుడు అర్థమైపోయింది మీరు బీసీల వ్యతిరేకులు అని చెప్పి. ఇక్కడ ఉన్న రోహిత్ అన్ననే ఇప్పుడు గత పాలకులు 40-50 సంవత్సరాల నుంచి పాలించులు ఎవరైనా బీసీ భవన్ తెచ్చినా తాండ్రు చరిత్రలో అది కేవలం రోహిత్ అన్నకు సాధ్యమైంది. గెలిచిన ఒక్కటే 1 టైం లోపలనే మీకు బీసీ భవన్ తెచ్చాడు. భవిష్యత్తులో రోహిత్ అన్నని మనం గెలిపించినట్లయితే తాండూరులో కన్నీ విని ఎరుగని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది తాండూరు ప్రజలు ఒక్కసారి గమనించాలి. బీసీలందరం కూడా ఏకదాటిగా రోహిత్ అన్నకు ఓటేసి గెలిపించాలి భారీ మెజార్టీతోని. భవిష్యత్తులో బీసీలందరూ కూడా విన్నట్టు ఉండే ఏకైక వ్యక్తి రోహిత్ అన్న. రోహిత్ అన్న ఆధ్వర్యంలో మనం మరింత పనులు చేసుకోవచ్చని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోహిత్ అన్నకు సపోర్ట్ చేస్తే మన ఓటు వృధా కాదు. ఖచ్చితంగా తాండూరు డెవలప్మెంట్ అవుతుంది. కొత్త నాయకులకు మనం ఏ విధంగా కూడా నమ్మనికే లేదు. రోహిత్ అన్న మనోడు ఉన్నాడు. గత 20 సంవత్సరాల్లో తాండూరు ప్రజల్లో మమేకమై ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ అన్నకే ప్రాపర్ పుట్టిక్కనే పెరిగిన మన తాండూరు బిడ్డ, తాండూరు ముద్దు బిడ్డ మన రోహిత్ అన్న. కాబట్టి రోహిత్ అన్నకు మనం సంపూర్ణ మద్దతు తెలియజేస్తే గెలిచిన వెంబడే తాండూరుని మరింత ఉన్నత పదంలో తీసుకుపోయే ఏకైక ఎమ్మెల్యే మన రోహిత్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో తాండూరుని ఒక మంచి స్థానంలో నిలబెట్టే గట్స్ ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో అదే రోహిత్ అన్న చెప్తున్నాం. ఇంకొకసారి బీసీలందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోవాలి. తప్పకుండా మీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా రోహిత్ అన్నకి ఇవ్వాలి. ఈ సభాముఖంగా మేము రాజ్ కుమార్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాగా ఆలోచించి తాండూరుకి ఎవరైతే డెవలప్ చేస్తారో వారిని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చెప్తున్నామన్నా. బీసీలంతా యూనిటీగా ఉన్నాం. రోహిత్ అన్న వెంట ఉన్నాం. ఖచ్చితంగా 50,000 మెజార్టీని మేము రోహిత్ అన్న తాండూరు నుంచి ఇచ్చి గెలిపించుకోబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. బీసీ నాయకుడవని నీపై చాలా నమ్మకం ఉంచాము, కానీ మీరు రోహిత్ రెడ్డికి మద్దతు తెలపడంపై ఇన్ని రోజులు మీరు చేసిన పోరాటం వృధా అయిందని బీజేపీ నాయకులు అన్నారు. నీకు బీఆర్ఎస్ పై మక్కువ ఉంటే పార్టీలో చేరండి, అంతేకాని అందరం పార్టీకి మద్దతు తెలపడం పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, దోమకృష్ణ, కౌన్సిలర్ బాలప్ప తదితరులు పాల్గొన్నారు. మన తాండూరు నియోజకవర్గంలో ఇంకోలాగా ఉంది. మిత్రుడు రాజ్ కుమార్ గారు, నిన్నటి వరకు రాజ్ కుమార్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఒక బీసీ బిడ్డగా అన్ని ఉద్యమాలు చేస్తున్నాడు. మేము కూడా మాకు తోచిన సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చినాం. నిన్నటి వరకు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీకి, దేశ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతాడేమో అనుకున్నాను. కానీ ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మద్దతు తెలపడం ఇది ఎంతవరకు కరెక్ట్ రాజ్ కుమార్ గారు? మీరు ఇన్ని రోజులు చేసిన కష్టం నిన్న ఒక ఇచ్చిన స్టేట్మెంట్తో మీరు చేసిన కష్టానికి వృధా అయిపోయింది. తిరిగి మరోసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 54% ఉన్న జనాభా ఇంతవరకు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇంతవరకు
బీసీలకు అన్యాయం చేసుకుంటూ వచ్చింది. రాజ్ కుమార్ గారు, మీరు ఏదైతే పార్టీకి మద్దతు తెలిపినరో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల 3 రెడ్డి సోదరు మంత్రిగా కొనసాగుతున్నారు. అది కూడా నీకు ఓసలేదా రాజ్ కుమార్? బీసీల పక్షాన పోరాడుతున్నా అంటున్నావు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితారెడ్డి మంత్రి ఒక రెడ్డి సామాజిక వర్గమే, మహేందర్ రెడ్డి గారు మంత్రి ఒక రెడ్డి సామాజికమే, మల్లారెడ్డి గారు ఆనే రెడ్డి. ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఒక బీసీకి కూడా మంత్రి పదవి ఇయ్యని పార్టీకి నువ్వు ఎలా మద్దతు తెలుపుతావు రాజ్ కుమార్ గారు? నీకు రోహిత్ రెడ్డి పట్ల ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పట్ల నీకు లవ్ ఉంటే నువ్వు పోయి కండా కప్పుకొని తిరిగి గెలిపించుకో, మేము వద్దనం. కానీ ఒక బీసీ నాయకుల్లాగా నువ్వు మా బీసీ నాయకుడి పోయి మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించుకో మిత్రమా. ఇంకా సమయం చాలా దూరం ఉంది. ఎలక్షన్ రేపే ఓటింగ్ లేదు. వచ్చి బీసీ సమాజానికి మొత్తానికి బేషరతుగా క్షమాపణ చెప్పి నీకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే ఆలోచన లేకుంటే, తాండూరులో ఆల్రెడీ డిక్లేర్ అయిన ఒక బీసీ నాయకుడు, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన నీ సామాజిక వర్గానికి, ముద్రా సామాజిక వర్గానికి చెందిన ఏం పేరు చంద్రశేఖర్ అన్న గారికి మద్దతు. రాజ్ కుమార్, అసలు నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచన చేసినావు? ఒక్క నిమిషం. నువ్వు ఏ జాతిలో పుట్టినావు? నువ్వు ముద్రాజ్ బిడ్డవు. ముఖ్యమంత్రి ముద్రాజులను అంగదొక్కిండు. ఒక్క సీటు కూడా ముద్రాజులకి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఎట్లా మద్దతు తెలుపుతావు సోదరా? నువ్వు పుట్టిన జాతికి, నువ్వు పుట్టిన తీగ కన్నా న్యాయం చేయి. నీకు నీ తీగ వాడు ఉన్నాడు బీఎస్పీ పార్టీకి, ఆయనకి మద్దతు తెలుపు. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపకపోతే. కానీ నువ్వు చేసింది తప్పు. ప్రజల నిన్ను నమ్మరు. రాబోయేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే. మా క్యాండిడేట్ కూడా అతి త్వరలో డిక్లేర్ అవుతుంది. మాతో కూడా అందరూ బీసీలే ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా తాండూరు సీట్ కూడా బీసీకే ఇస్తుంది. బీసీ సోదరులారా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కసారి మనకు రాజ్యాధికారం రాజ్యం చేసే అవకాశం లేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందరం వినియోగించుకుందాం. బీఆర్ఎస్ గెలిస్తే దొర ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకెన్ని రోజులు మన బానిస బతుకు? ఇప్పుడన్నా కళ్ళు తెరవండి బీసీ సోదరులారా. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. బీసీ సంఘం జాతీయ సంఘం కన్వీనర్ గారైన రాజ్ కుమార్ అన్న గారికి నమస్కారం తెలియజేస్తూ, అన్న మీరంటే బీసీల పట్ల ఎంతో మాకు చాలా గౌరవం. మీరు చేసే బీసీల కోసం ఏదైతే పోరాటం ఉందో మాకు చాలా నచ్చింది. మేము కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మీ వెనకాల అడుగులు అడిగేస్తూ వీలైనప్పుడు సమయం దొరికినప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో బీసీలకు మన ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఇప్పటివరకు ఎవరికి ఒక సీట్ ఇవ్వకుండా అనగదొక్కుతున్నాడు. అలాంటి సమయంలో ఇక్కడ మీరు రోహిత్ రెడ్డి గారికి ఏదో 2 ఎకరాల భూమి బీసీలకు కేటాయించిందని చెప్పేసి మీరు మద్దతు తెలుపుతున్నారు. అదే మన బీసీ ముఖ్యమంత్రి కానీ ఉంటే అయితే ముంగట 2 ఎకరాలు ఏందన్నా సరిపోదు, మనకి 10 ఎకరాలు 20 ఎకరాలైనా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి మీరు మద్దతు తెలుపుతారని, అది ఎవరైనా ఉండని, బీజేపీ పార్టీ అయినా ఉండని, వేరే ఇతర పార్టీ వాళ్ళని ఉండని, బీసీ సంఘానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మద్దతు తెలుపుతారనుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఉన్న కాన్స్టిట్యున్సీలో 60% బీసీలం ఉన్నాం. 60% బీసీలము, 60% బీసీలం మనం ఓట్లు వేస్తే గెలుస్తారు. కాబట్టి మీరు బీసీలకు మద్దతు తెలపకుండా ఒక రెడ్డి సామాజిక వర్గానికి తెలపడం మాకు చాలా శోచనీయకం. ఇది మాకు చాలా బాధాకరం అన్న. దయచేసి మీరైతే వ్యాఖ్యలు చేశారో మీరు దాన్ని వెనక్కి తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.